హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని మీ ముందు తీసుకొచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన కొత్తిమీర టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ దాంట్లో మనం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఇవి 4 వేసుకోవాలండి. ఇవి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని మాడిపోకుండా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. దాన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి అది తడి లేకుండా నేను ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద. సో ఎందుకంటే అప్పుడు మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఒక 3-4 డేస్ అయినా. సో ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, ఒక కట్ట కొత్తిమీరని అదే ప్యాన్లో ఆయిల్ సరిపోతుందండి, దాంట్లోనే వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ జరిగే అంతా మనకి స్టవ్ సిమ్లో ఉంటే బెటర్ అండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంటాయి, ఫ్రై చేసుకున్నవన్నీ అడుగంటకుండా వస్తాయి. సో ఇలా అవుతుంది మనకి ఫైనల్గా కొత్తిమీర. సో దీన్ని కూడా సపరేట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా మనం నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 10-15 మిర్చి సరిపోతుంది. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 20 వరకు వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం టొమాటో కూడా వేస్తాం కదా, కొత్తిమీర కూడా ఉంది కదా, సో మనకి అంత కారం అనిపించదు, తక్కువే ఉంటుంది. సో వీటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మనకి చట్నీ బ్లాక్గా ఉంటుంది మాడిపోతే మిర్చి. సో ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకొని వీటిని కూడా సపరేట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. వీటిని కూడా సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక చిన్న సైజ్ టమాటోస్ అండి, ఒక 5 అలా తీసుకున్నాను. వాటిని కట్ చేసి వేసేసుకున్నానండి. పెద్ద సైజు అయితే 3 సరిపోతాయి ఒక కట్ట కొత్తిమీరకి. సో వీటిని కూడా మంచిగా కలుపుతూ మగ్గించుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని. చూసారు కదా, ఫైనల్గా ఇలా మగ్గిపోతే సరిపోతుంది మనకి. మనం స్పూన్తో ఇలా 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 టచ్ చేసామంటే మనకి తెలిసిపోతుంది మగ్గిపోయినట్టుగా. దీన్ని కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై తీసుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా. చూసారు కదా, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఫ్రై చేసుకోవాలండి, మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుంది, క్రంచీగా. సో అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వీటితో పాటు మనం ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూసారు కదా, సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఉంటుంది. దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ఉన్నాయి కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇంకోసారి మిక్సీ పట్టేసుకుందాం రండి. చూసారు కదా, ఇది ఫైనల్ లుక్ అండి. అంతే, చాలా బాగుంటుందండి ఈ చట్నీ. టేస్ట్ చేయండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇలా పోపు దినుసులన్నీ వేసేసుకొని వాటిని మనం చట్నీ మీద వేసేసుకోవడమేనండి. ఫైనల్గా పోపు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది, పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. ఇది అన్నంలోకి, దోశలోకి, అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి కొత్తిమీర. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.